నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, చివరి 10 రాత్రులు వచ్చాయి. ఇవి సాధారణ రాత్రులు కావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన నడికట్టును బిగించే, తన కుటుంబాన్ని నిద్రలేపే మరియు తన ఇబాదత్ను పెంచే రాత్రులు ఇవి. కాని నేను స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను: ప్రతి ఒక్కరికీ సమానమైన శక్తి ఉండదు. ప్రతి ఒక్కరికీ సమానమైన షెడ్యూల్ ఉండదు. ప్రతి ఒక్కరికీ సమానమైన బలం ఉండదు. మరియు అల్లాహ్ దీన్ని తెలుసు. ఈ రాత్రులు అలసట గురించి కావు. ఇవి నియత్, ఉద్దేశం గురించి. ఈ రాత్రుల గురించి అందమైన సత్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలం కోసం ఆశతో లైలతుల్ ఖద్ర్లో నమాజ్ చదువుతారో వారి గత పాపాలు క్షమించబడతాయి. ఆయన ఏమి చెప్పలేదో గమనించండి. ఆయన ఎవరైతే 100 రకాత్లు చదువుతారో, లేదా ఎవరైతే రాత్రంతా మేల్కొని ఉంటారో, లేదా ఎవరైతే పూర్తి ఖురాన్ పూర్తి చేస్తారో అని చెప్పలేదు. ఆయన చెప్పారు: ఎవరైతే నమాజ్లో నిలబడతారో అది 2 రకాత్లు అయినా సరే. విశ్వాసం మరియు ఇఖ్లాస్, చిత్తశుద్ధి తో. రహ్మత్ యొక్క తలుపు పూర్తిగా తెరిచి ఉంది, మరియు అల్లాహ్ మీ ఇబాదత్ మొత్తాన్ని చూడటం లేదు, ఆయన మీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రశ్న: నేను ఎంత చేయగలను? కాదు, కాని నా వద్ద ఉన్నదానితో నేను చేయగలిగినది చేస్తున్నానా? అందరికీ ఒక సరళమైన రాత్రివారీ ప్రణాళిక. ఇది వాస్తవిక ప్రణాళిక. అతిగా కాదు, భారీగా కాదు, కేవలం స్థిరంగా. దశ 1: ఫజ్ర్ మరియు ఇషా నమాజ్లను రక్షించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: ఎవరైతే జమాత్లో ఇషా నమాజ్ చదువుతారో అది సగం రాత్రి నమాజ్ చదివినట్లే. మరియు ఎవరైతే జమాత్లో ఫజ్ర్ నమాజ్ చదువుతారో అది పూర్తి రాత్రి నమాజ్ చదివినట్లే. మీరు కేవలం 2 పనులు చేయగలిగితే ఇషా నమాజ్ చదవండి, ఫజ్ర్ నమాజ్ చదవండి. ఇంట్లో కూడా వాటిని సరిగ్గా మరియు శ్రద్ధతో చదవండి. ఇది ఒక్కటే చాలా గొప్పది. దశ 2 గంటల 2 నిమిషాలు లేదా 4 అదనపు రకాత్లు చదవండి. మీకు 20 రకాత్లు అవసరం లేదు. మీరు అలసిపోయి ఉంటే నెమ్మదిగా 2 రకాత్లు చదవండి. సుజూద్ దీర్ఘంగా చేయండి. వ్యక్తిగత దుఆ చేయండి. 10 నిమిషాల నిజాయితీ గల కియామ్ గంటల తరబడి అటు ఇటూ అయ్యే నమాజ్ కంటే గొప్పది కావచ్చు. దశ 3: ఒక శక్తివంతమైన దుఆను పునరావృతం చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రజియల్లాహు అన్హా కు లైలతుల్ ఖద్ర్లో చెప్పడానికి నేర్పించారు: అల్లాహుమ్మా ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. ఓ అల్లాహ్, నీవు క్షమించేవాడవు, నీవు క్షమించడాన్ని ఇష్టపడతావు, కాబట్టి నన్ను క్షమించు. రాత్రంతా దీన్ని పునరావృతం చేయండి. వంట చేస్తున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, మీ బిడ్డను కౌగిలించుకున్నప్పుడు, మీ నాలుకను దీనితో సజీవంగా ఉంచండి. దశ 4: ఖురాన్ యొక్క ఒక పేజీ కూడా చదవండి. అల్లాహ్ సూరహ్ అల్ ఖద్ర్ ఆయత్ 3లో చెప్తున్నాడు: లైలతుల్ ఖద్ర్ 1000 నెలల కంటే మెరుగైనది. ఆ రాత్రి నిజాయితీగా చదివిన ఒక పేజీ కూడా 83 సంవత్సరాలు చదవడం కంటే మెరుగైనది. పెద్ద లక్ష్యం పెట్టుకోకండి. స్థిరంగా ఉండండి. బిజీగా ఉన్న కార్మికులు మరియు విద్యార్థుల కోసం. మీకు పని ఉంటే, మీకు పరీక్షలు ఉంటే, మీరు ఉదయం 5 గంటలకు లేస్తే ఇది చేయండి. త్వరగా నిద్రించండి. ఫజ్ర్కు 20 నుంచి 30 వరకు నిమిషాల ముందు లేవండి. 2 రకాత్లు చదవండి. 10 నిమిషాలు దుఆ చేయండి. అంతే. అల్లాహ్ మీ ప్రయత్నాన్ని చూస్తున్నాడు. రాత్రి షిఫ్ట్లో పనిచేసేవారి కోసం. మీరు రాత్రి పనిచేస్తుంటే, పనిచేస్తూ జిక్ర్ చేయండి. నిశ్శబ్దంగా దుఆ చేయండి. సాధ్యమైతే 2 రకాత్ల కోసం చిన్న విరామాలు తీసుకోండి. ప్రయాణ సమయంలో ఇస్తిగ్ఫార్ చేయండి. మీ కార్యాలయం మీ ఇబాదత్ స్థలం కావచ్చు. నియత్ అన్నింటినీ మార్చేస్తుంది. చిన్న పిల్లలు ఉన్న తల్లుల కోసం. ప్రియమైన తల్లులారా,
మీరు రాత్రి 2 గంటలకు బిడ్డను కౌగిలించుకుని ఉంటే, ఏడుస్తున్న బిడ్డను ఊపుతూ ఉంటే, నిలబడటానికి చాలా అలసిపోయి ఉంటే, జాగ్రత్తగా వినండి, మీరు వెనుకబడి లేరు. మీ ఓపిక ఇబాదత్. మీ నిద్రలేమి త్యాగం. మీ బిడ్డకు పాలు పోస్తున్నప్పుడు దుఆ చేయండి. మీ బిడ్డను నిద్రపుచ్చేటప్పుడు ఇస్తిగ్ఫార్ చెప్పండి, జిక్ర్ గుసగుసలాడండి. అల్లాహ్ మరెవరూ చూడని దాన్ని చూస్తున్నాడు. మహావారి సమయంలో ఉన్న స్త్రీల కోసం మీరు లైలతుల్ ఖద్ర్ నుండి వేరు చేయబడలేదు. మీరు నమాజ్ లేదా రోజా ఉండలేరు, కాని మీరు చేయగలరు. దుఆ చేయండి, జిక్ర్ చేయండి, ఖురాన్ వినండి, దాని అర్థంపై ఆలోచించండి, సదఖా ఇవ్వండి, నియత్తో మీ కుటుంబానికి సేవ చేయండి. లైలతుల్ ఖద్ర్ సంబంధం గురించి కేవలం సలాహ్ గురించి కాదు, అనారోగ్యంగా మరియు బలహీనంగా ఉన్నవారి కోసం. మీరు అనారోగ్యంగా ఉంటే, మీరు నిలబడలేకపోతే, మీరు సరిగ్గా రోజా ఉండలేకపోతే, అల్లాహ్ సూరహ్ బఖరా ఆయత్ 2:8-6లో చెప్తున్నాడు, అల్లాహే ఆత్మపై అది భరించగలిగిన దానికంటే ఎక్కువ భారం పెట్టడు. మంచం మీద పడుకున్నా మీరు చెప్పగలరు, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లా. మీ బాధ కూడా పాపాలను తుడిచివేయగలదు. అత్యంత ముఖ్యమైన రహస్యం. నేను దీనితో ముగించాలనుకుంటున్నాను, మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. మీరు తగినంత చేయడం లేదు అని భావించడం ఆపండి. అల్లాహ్ మీపై నిరాశ చెందారని అనుకోవడం ఆపండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన పనులు క్రమం తప్పకుండా చేయబడేవి, అవి చిన్నవైనా సరే. మీరు ఏది ఇష్టపడతారు? ఒక రాత్రి 100 రకాత్లు చదివి తర్వాత ఏమీ చేయని వారిని? లేదా ప్రతి రాత్రి ప్రేమ మరియు ఇఖ్లాస్తో 2 రకాత్లు చదివేవారిని? అల్లాహ్ రెండవదాన్ని ఇష్టపడతాడు. మీ 5 నిమిషాల నిజాయితీ ఇబాదత్ స్థిరంగా చేస్తే మరొకరి అప్పుడప్పుడు రాత్రంతా చేసే ఇబాదత్ కంటే మెరుగైనది. మీ బిడ్డను చూసుకుంటూ మీ హృదయం నుండి వచ్చిన ఒక దుఆ రికార్డ్ అవుతుంది. ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు మీ జిక్ర్ రికార్డ్ అవుతుంది. స్వచ్ఛమైన హృదయంతో ఇచ్చిన మీ 100 రూపాయలు సదఖా అనేక రెట్లు పెంచబడుతుంది. అల్లాహ్కు మీ ఇబాదత్ అవసరం లేదు, మీకు ఆయన రహ్మత్ అవసరం. మరియు ఆయన రహ్మత్ అప్పటికే అక్కడ ఉంది, ఎదురు చూస్తోంది. కేవలం ఆయన వైపు ఒక అడుగు వేయండి, మరియు ఆయన మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆశాజనకమైన ముగింపు. అల్లాహ్ సూరహ్ అల్బఖరహ్లో చెప్తున్నాడు, మరియు నా సేవకులు నన్ను గురించి మిమ్మల్ని అడిగినప్పుడు నిజంగా నేను సమీపంలో ఉన్నాను. పిలిచేవారు నన్ను పిలిచినప్పుడు నేను వారి ప్రార్థనకు స్పందిస్తాను. ఆయన సమీపంలో ఉన్నాడు. ఆయన వింటున్నాడు. ఆయన స్పందిస్తున్నాడు. ఈ 10 రాత్రులు ఒక బహుమతి. భారం కాదు. పోటీ కాదు. ఆందోళన యొక్క మూలం కాదు. ఇవి పరమదయాళువు నుండి మీకు ఇచ్చిన బహుమతి. అవును, మీరు మీ అన్ని పరిస్థితులు, పరిమితులు, అలసట మరియు కష్టాలతో ఆయన వద్దకు తిరిగి రావడానికి, ఆయన నుండి అడగడానికి, ఆయన ముందు ఏడవడానికి, ఆయనపై ఆశ ఉంచడానికి. ఈ రాత్రులను కనీసం ప్రయత్నం చేయకుండా గడపనివ్వకండి. మీరు చేయగలిగినది చేయండి. అల్లాహ్ దానిని అంగీకరిస్తాడు. అల్లాహ్ దానిని అనేక రెట్లు పెంచుతాడు. అల్లాహ్ మీ ప్రయత్నాన్ని గౌరవిస్తాడు, అది మీకు ఎంత చిన్నదిగా అనిపించినా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు చేయగలిగినంత మాత్రమే తీసుకోండి, ఎందుకంటే అల్లాహ్ అలసిపోడు బహుమతి ఇవ్వడంలో మీరు అలసిపోయేంతవరకు. కాబట్టి మీరు చేయగలిగినది చేయండి. స్థిరంగా ఉండండి. నిజాయితీగా ఉండండి. మరియు ఆశ ఉంచండి. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, లైలతుల్ ఖద్ర్ పరిపూర్ణ వ్యక్తుల కోసం కాదు. ఇది నిజాయితీ గల వ్యక్తుల కోసం. ఇది అత్యంత బిగ్గరగా ఇబాదత్ చేసేవారి కోసం కాదు. ఇది అత్యంత వినయపూర్వక హృదయం కోసం. మీరు కేవలం ఇంత చేసిన 2 రకాత్లు, ఒక కన్నీటి చుక్క, ఒక నిజాయితీ దుఆ, అది మీ శాశ్వతతను మార్చే రాత్రి కావచ్చు.
అపరాధ భావనను మిమ్మల్ని ఆపనివ్వకండి. ఏదైనా చేయండి. ఏదైనా అల్లాహ్ కోసం. మరియు మిగిలినది అల్లాహ్ చేయనివ్వండి. యా అల్లాహ్, లైలతుల్ ఖద్ర్ నుండి మమ్మల్ని వంచితం చేయవద్దు. బలవంతుడు మరియు బలహీనుడి నుండి అంగీకరించు. బిజీగా ఉన్నవారు మరియు స్వేచ్ఛగా ఉన్నవారి నుండి. ఆరోగ్యవంతులు మరియు అనారోగ్యులు నుండి. క్షమించబడిన వారిలో మరియు అగ్ని నుండి విముక్తి పొందిన వారిలో మమ్మల్ని వ్రాయుము. ఆమీన్.